గైస్ ఇక్కడ చూడండి, కిటికీలో ఏదో ఉంది కదా. హాయ్ గైస్, ఇప్పుడే ప్రతాప్ అన్నతో పాటు షూట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తుంటే ఈ బిల్డింగ్ నచ్చింది. సో ఈ బిల్డింగ్ ఏంట్రా అని చూస్తున్నప్పుడు ఓ ఒక క్లియర్ షాడో అయితే కనొచ్చింది గైస్. అక్కడి నుంచి రోడ్డు పై నుంచి పరిగెత్తుకుంటే లోపలికి సడన్గా బైక్ సర్రాని వచ్చేసాను. రాగానే మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఆకారం అయితే కనొచ్చింది. ఓ ప్రతాప్ అన్నకి ఇప్పుడే గిఫ్ట్ ఇచ్చేస్తే నేను రిటర్న్ ఇంటికి వెళ్తుంటే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ వచ్చేట్టుంది నాకు. సో ప్రతాప్ అన్న ఊరి నుంచి దగ్గర ఒక 40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ అయితే నాకు కనొచ్చింది. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లైటింగ్ గీటింగ్ అంతా సెటప్ చేస్తాను గైస్. సో జస్ట్ ఫర్ వెయిట్. సో గైస్ లైట్ సెటప్ అయితే చేసేసాను. వెళ్దాం రండి. గైస్ బిల్డింగ్ చూడండి ఎంత బాండెడ్ ఉందో. సో ఎక్స్ట్రీమ్లీ అన్ఎక్స్పెక్టెడ్. సో బాగా క్లియర్గా నేను అక్కడి నుంచి చూస్తున్నా గైస్. అక్కడి నుంచి ఏదో పాస్ అయినట్టు అనిపించింది. ఇక్కడి నుంచి ఇందాక ఇలా ఎవరో పాస్ అయినట్టు అనిపించింది. గైస్ ఇప్పుడు మీరు చూసారా క్లియర్గా ఇక్కడ నిలబడినట్టు అనిపించింది. హలో, ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇందాక బయట నుంచి చూశాను, ఇప్పుడు లోపలికి వచ్చి మరీ చూశాను. ఇక్కడ మీరు ఎవరున్నారు అని తెలుసుకోవచ్చా? ఇక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా? గైస్ చూడండి, కోడి మొత్తం ఎవరన్నా చేతబడి చేసేవాళ్ళు ఉన్నారా? ఎట్లా చూడండి, కోడి కూడా ఎక్కువ నల్ల కోడి ఉన్నది కదా, అలా దాని బొచ్చు ఎక్కువ ఉంది ఇక్కడ. చూడండి గైస్. ఓ రిలాక్స్.
ఇక్కడ ఎవరున్నారనేది తెలుసుకోవచ్చా? ఓ guys. ఇది కొట్టినట్టు శబ్దం వస్తుంది చూడండి. హలో, ఇక్కడ ఎవరన్నా మనుషులు కానీ సైకోలు కానీ లేక ఏదైనా పూజలు చేసే మంత్రగాళ్ళు కానీ ఉన్నారా? లేకుంటే ఈ శబ్దాలు చేస్తుంది ఏదైనా శక్తి ఆత్మ? ఈ రూమ్ చూడండి ఎలా ఉందో. మీరు ఎవరన్నా తెలుసుకోవచ్చా? ఫ్రెండ్స్, ఆ శబ్దం చూడండి ఏదో. हेलो, कोई है इधर? क्या चाहिए आपको? సో గైస్, దీని స్టోరీ ఏదో తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. హలో, మీరు ఇక్కడ ఏదైనా ఆత్మ ఉంటే మీరు దేనికి ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా చంపేశారా? లేకుంటే మీకు ఏమన్నా కోరికలు తీరక ఇక్కడ ఉన్నారా అనే విషయాన్ని నాతో పంచుకోగలరా? సో ఫ్రెండ్స్, విచిత్ర బొమ్మలు గీస్తున్నారు ఇక్కడ. ఆ రూమ్లో చూస్తే నల్ల కోరిని ఏదో కొన్ని చేసినట్టు. ఓ గైస్, గోడకంతా చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు, పేర్లు ఏదో ఉన్నాయి. ఓ ఓ ఓ గడ్డి సినిమాలో బొమ్మలు గీసినట్టు, దాని తర్వాత కొన్ని చాలా సినిమాల్లో చూపిస్తారు కదా, మంత్రగాళ్ళు కొన్ని బొమ్మలు గీసుకున్నట్టు అలా ఇలా అలా ఉంది. అంటే కొంపదీసి ఇక్కడ ఏమైనా శక్తుల్ని బంధించారా? బట్ బంధిస్తే ఇక్కడ షాడోస్ అయితే, ఇది నల్లటి ఆకారాలు అయితే
కనెక్ట్ చేయగా నాకైతే విచిత్ర శబ్దాలన్నీ వస్తున్నాయి. గ్యాస్ ఆ రూమ్లో ఏదో శబ్దం వచ్చినట్టు వస్తుంది. గ్యాస్ ఇందాక ఈ రూమ్లోంచి విపరీతంగా ఏదో శబ్దాలు వచ్చాయి. హలో, ఇక్కడ ఉండి శబ్దాలు చేస్తున్నది ఎవరు, ఎందుకు, ఏమన్నా కావాలా నీకు? గైస్ మళ్ళీ ఇప్పుడు సేమ్ యాజ్ ఫస్ట్లో ఎలా ఉండిందో అక్కడ సైడ్ ఇప్పుడు కూడా ఇక్కడే ఇలాగే ఉంది. సో మీరు నాకు కనిపించారు. మీరు ఇక్కడ ఎవరు ఎందుకున్నారో తెలుసుకోవచ్చా? ఫ్రెండ్స్, చూడండి ఈ రూమ్లో కూడా చూడండి, మొత్తం నల్ల కోడి ఈకలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. హలో, ఇక్కడ ఈ నల్ల కోళ్ళన్నింటినీ, ఈ నల్ల కోడిలన్నింటినీ మీరే బలి తీసుకుంటున్నారా? మీకు నల్ల కోళ్ళు అంటే ఇష్టమా? నల్ల కోడిని తెస్తే మీరు బయటికి వస్తారా? హలో, మీరు ఎక్కడున్నారో కనిపించండి. సో ఫ్రెండ్స్, దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలాగే తిరిగి చూశాను. బట్ ఎక్కడే కానీ మనకు ఏమనేది అర్థం కావటం లేదు. కేవలం ఏదో కొన్ని ఆకారాలు కనిపిస్తున్నాయి, విచిత్ర శబ్దాలు అయితే వస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్నది ఆత్మనా, లేకుంటే ఏదన్నా క్షుద్ర శక్తులు చేసేవాళ్ళ, లేకుంటే ఎవరైనా సైకోలు ఉన్నారా అనేది క్లారిఫికేషన్ లేకుండా ఉంది. అసలు దీని స్టోరీ అన్న మనకు తెలిసినండి, దాన్ని బట్టి ఏదో ఒకటి మనం కూడా డిసైడ్ అవ్వనీకి ఉంటుంది. బట్ చూశాను కింద పైన మొత్తం బయట మొత్తం తిరిగి చూశాను. ఎక్కడన్నా ఎవరన్నా ఉండి శబ్దాలు చేస్తున్నారా ఏంటి, అసలు లోపల ఉండే ఆ విచిత్ర బొమ్మలు ఏంటి, నల్ల కోడి బొచ్చు ఏంటి అని ఆలోచిస్తుకుంటూ సరే ఇంకా ఏదైతే అయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి నైట్ వర్షన్తో మొత్తం బయట మొత్తం నైట్ వర్షన్ పెట్టి చూద్దాము. ఎవరన్నా లైటింగ్ మొత్తం ఆఫ్ చేసి ఉంటే, ఒకవేళ మనుషులు ఉంటే క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉన్నా కూడా బయటపడతారు కదా అనేసి నైట్ మొత్తం సో లైటింగ్ మొత్తం ఆఫ్ చేసి
నైట్ వర్షన్ అయితే పెట్టి చూసి మరి వెయిట్ చేశాను గైస్. సో నైట్ వర్షన్ ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఏమేమి రికార్డ్ అయిందో అదొకసారి మీరు క్లియర్గా చూసేయండి. పైకి ఉంది, పైకి అయితే దారలేదు. అంటే పైనుంచి ఎవరైనా దాంకొని కానీ పైనుంచి ఎవరైనా ఉండి ఏదైనా ఈ సౌండ్స్ కానీ అరుపులు కానీ చేస్తున్నారు అని చూశాను, బట్ నో ఛాన్స్. సో గైస్, నైట్ వర్షన్తో కూడా ఇప్పుడు రౌండ్ అయితే వేస్తాను. దాని తర్వాత బయటకు వచ్చి నైట్ వర్షన్ అయితే పెడతాను. ఇంకా సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో ఏం కనొస్తున్నాయో నాకైతే ఏం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం కనపడట్లేదు. మీకు ఏదైనా కనిపించాయంటే మీరు పెడతారు కదా, ఫలానా నిమిషంలో ఫలానా షాడో కనొచ్చిందనేసి. సో అలా పెట్టండి. హలో, ఇక్కడ ఉన్న ఆత్మలు, ప్రేతాత్మలు, శక్తులు, క్షుద్ర శక్తులు ఏదైతే ఉన్నాయో, సో ఒకసారి మా ఈ బుడ్డ నైట్ వర్షన్ కెమెరాకి కనిపిస్తారా? మిమ్మల్ని చూడడానికి మా ఈ నైట్ వర్షన్ తాళాడుతుంది. So guys, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడే నైట్ వర్షన్తో కూడా వెయిట్ చేశాను. ఇంకా ఒక 10 minutes వరకు బయట కెమెరాని పెడతాను. సో అక్కడ ఏదైనా రికార్డ్ అయితే మీకు చూపిస్తాను గైస్. సో ఇంకా క్విట్ అవుతాను. ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుండానే ఉంది కాబట్టి ఓకే, బాయ్. సో గైస్, నైట్ మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మార్నింగ్ ప్రతాప్ అన్నకి కాల్ చేసి ఇలా జరిగిందన్న అని చెప్పాను. సో ప్రతాప్ అన్న కూడా షాక్ అయ్యాడు. యాక్చువల్గా దీని గురించి కనుక్కో అన్న చెప్పిన తర్వాత సో ప్రతాప్ అన్న కనుక్కొని చెప్పిన మ్యాటర్ విని నేను షాక్ అయిపోయాను. ఏంటంటే ఇక్కడ ఒక పట్టు పరిశ్రమ అనేది ఈ బిల్డింగ్లో అయితే ఉండింది. సో పట్టు పరిశ్రమ సంబంధించిన బిల్డింగ్ ఇది. దీంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి చనిపోయిందని, అలాగే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరిగాయనేసి అన్న అయితే చెప్పడం జరిగింది. సో త్వరలోనే ఇద్దరం కలిసి దాని కంప్లీట్ స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ షూట్ అయితే చేస్తాం గైస్. అలాగే ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.